హాయ్ బేబీ. ఏంటిది చిన్నపిల్లాడ్లా? బుద్ధుందా నీకు అసలు? ఏమైందిరా? ఏమైందేంటి? ఎంత భయపడ్డానో తెలుసా? నీకేం తెలుసు? నీ కీస్ ఏవి? 10 కూడా అవ్వలేదు. భయం ఏంటి కొత్తగా? నా కీస్ కార్లోనే ఉండిపోయాయి. బెల్ కొట్టుండొచ్చుగా. సర్ప్రైజ్ చేద్దామని. అరే ఏమైంది? పూజ ఏమైంది? ఏమైందేంటి? బన్నీ బోర్డింగ్ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? బా అందుకే అలా అరవాలా? 2 రోజుల్లో వెళ్తానన్నాడండి. ఇప్పటికే క్లాసులన్నీ మిస్ అవుతున్నాయి కదా. నేను రాత్రి నువ్వే కదా వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని వరి అయింది. అబ్బో అయ్యగారికి ఎంత పట్టింపో. ఏం నువ్వు మళ్ళీ? బా ప్లీజ్ వెళ్ళి రెడీ అవ్వండి, ఆకలేస్తుంది. ఎంతో హ్యాపీగా ఇంటికి వస్తే హ్యాపీగా. ఏమండి చెప్పు. బన్నీని ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దాం అండి. వాట్? ఎవరి దగ్గరికి? అంటే బోర్డింగ్ స్కూల్లో అంత జరిగాక కూడా మనం ఏం పట్టించుకోకపోతే. ఏం నువ్వు అంటే వాళ్ళు చెప్పినట్టు వీడికి పిచ్చి పట్టిందంటావా? అయినా నువ్వు నిన్న బన్నీ పూర్తిగా మారిపోయాడు అది ఇదని గొప్పలు చెప్పావు, మళ్ళీ ఇదేంటి? కానీ మనం బోర్డింగ్ స్కూల్లో జరిగిన విషయం ఇగ్నోర్ చేయలేం కదండి. కమాన్ పూజ, ఆ రోజు రాత్రి నువ్వు చూసావు కదా, ఇక్కడే ముఖం అంతా పిండి పూసుకొని. ఇలానే బోర్డింగ్ స్కూల్లో కూడా ఏదో పిచ్చి వేషాలు వేసి ఉంటాడు. ఈ 4 రోజులు వాడితో ఉన్నావు, నీకేమన్నా జరిగిందా? జరిగిందండి. వాట్? ఆ రోజే కాదు, నిన్న రాత్రి కూడా. ఏమైంది? ఏం చేశాడు వాడు? వాడు సంగతి చెప్తా. ఎక్కడ వాడు? అయ్యో ఏమండి ప్లీజ్, వాడు ఇప్పుడే పడుకున్నాడు, లేపకండి. వీ విల్ టాక్ టుమారో. నో, నీకోసం వచ్చా. టుమారో మార్నింగ్ ఐ హావ్ టు బి ఇన్ ముంబై. వాడి సంగతి ఇప్పుడే తెలుస్తా. బనే బనే రాకేష్ ప్లీజ్ క్యాన్సిల్ యువర్ ట్రిప్. వాడి గురించి మనం సీరియస్గా మాట్లాడుకోవాలి. ముందు వాడు ఏం ఏదో పని చేశాడో చెప్పు. 1 నైట్ అయినా హ్యాపీగా ఉందామని వస్తే మొత్తం మూడంతా. మీరు ఇలా అనుకుంటే నేనేం మాట్లాడలేనండి. సరే ఏమైందో చెప్పు. వాడికేదో గాలి సోకిందండి. షట్. గాలి సోకింది వాడికి కాదు నీకు. చదువుకున్నావుగా, కొంచెం వాడు పడుకో. అది కాదండి, నిన్న రాత్రి కూడా వాడు. నిన్న రాత్రి సడన్ గా దెయ్యాల భూతంలా మారిపోయాడా? వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి గాలి గీలి అని. పడుకో. ఈవినింగ్ కల్లా వచ్చేస్తానుగా, వచ్చాక వాడి సంగతి చూస్తా. రేపు మన కథ చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలని కాదండి. నేర్చుకోవాలనుకుంటే బోలెడని సిచ్యువేషన్స్ ఇంటర్నెట్లో ఇప్పటికే ఉన్నాయి. అవి చూసి మనం ఈరోజే నేర్చుకోవచ్చు. ఐమ్ రియల్లీ సారీ రా. నాకింకే భయాలు లేవు. వాట్ హ్యాపెండ్ పూజ? ఇల్లంతా ఇలా ఎవరు చేశారు? ఏమో అండి, నాకేం అర్థం కావట్లేదు. కమ్ ఆన్ పూజ, ప్లీజ్ డోంట్ క్రై ప్లీజ్. వాట్? అవునండి, మమ్మీ కూడా చూసింది. దియాక ఎందుకు చేస్తుంది? నేను నిన్న బన్నీని కొట్టాను కదా, అందుకు కోపం వచ్చిందేమో. నన్ను నువ్వెప్పుడు కొట్టావు మమ్మీ? అదే నిన్న రాత్రి మమ్మీ నువ్వు అనుకుంది బేటా, కానీ ఆ దియాకని మమ్మీకి తెలియదు కదా. కీస్ తీసుకున్నారు కదా? తీసుకున్నా. బన్నీ లేట్ అయినా పర్వాలేదు కదా? నో ప్రాబ్లం మమ్మీ. ఓకే బేటా, ఏమైనా అవసరం అయితే కాల్ చేయి,
నానమ్మ ఇంటికి రమ్మంటే రానన్నావుగా. టేక్ కేర్. బాయ్ బేటా. బాయ్. బాయ్ డాడ్. సిద్ధు షట్ అప్. సిద్ధు షట్ అప్. పని లేనా గెడప్. హార్ట్కి టైం అవుతుంది. సిద్ధు చనిపోయిన రోజు నా బర్త్డే. ఏంటి డాడీ ఇది? నేను ఇంకెప్పుడు బర్త్డే జరుపుకోను. సారీ మమ్మీ, నాకు సిద్ధు ఎంత హెల్ప్ చేసింది. ఇప్పుడు కూడా చేస్తుంది. సిద్ధు, hey, look at there. అదిగో. Really, Dad? Yes, beta. Sidhu? Hey, Sidhu, come on. Sidhu. Sidhu. ఏంటన్నా, ఏం వెతుకుతున్నావు? దెబ్బలేం కనబడట్లేదేం డాడీ? ఓ అవా, ఇందాక నీ బర్త్డే పార్టీ అని దానికి స్నానం చేస్తుంటే అవన్నీ పోయాయి. వాట్? అర్థం కాలేదా బేటా? ఆ రోజు మమ్మీ షాపింగ్ చేస్తుంటే నువ్వు ఒక్కడవే మెల్లగా ఇంటికి రావడం నేను చూసా. అంతేకాదు, నువ్వు ఇంట్లో అద్దాలు పగలగొట్టడం, సోఫాలు ఎత్తేయడం, నువ్వు పూల కుండీలు పగలగొట్టేళ్ళాక నేనేం చేశాను తెలుసా? అన్నీ కుప్పగా పోసా. అంతేకాదు, టీవీ ఆన్ ఆఫ్ చేయడం, నీ బర్త్డే స్టార్స్తో సర్ప్రైజ్. నువ్వు చెప్తే ఇన్నాళ్ళు అది బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. కానీ నేను బతిమలాడితే ఇందాక డెత్ సీన్ చేసింది. అంటే డాడ్ దిస్ ఈస్ టూ మచ్ బేటా. మేము కూడా అవే హారర్ మూవీస్ చూడక తప్పలేదు. ఎస్ నాన్న, ఇదంతా యాక్టింగే. బన్నీ, సారీ నాన్నమ్మ. సారీ అత్తమ్మ. పద. డాడీ, నాకు దియ్య కనబడుతుంది డాడీ. నీకే కాదు, మాకు కూడా కనబడుతుంది బేటా. వాట్? యా, హౌ ఇట్స్ పాసిబుల్ డాడ్? తను కూడా నీలాగే కడుపు నొప్పని వాళ్ళ పేరెంట్స్తో కథలు చెప్పి చాలా బాగా యాక్ట్ చేసింది. కానీ ఇప్పుడు చూడు ఎంత గుడ్ గర్ల్ అయిందో. అర్థమైంది డాడీ. డాక్టర్ అంటే థెరపీ. హాయ్ బన్నీ. హాయ్ బన్నీ. హాయ్ అక్క. హాయ్ బన్నీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అశోక్. హాయ్ దియా. హాయ్ దియా, బాగున్నావా? హాయ్ అంకుల్. వెళ్దామా? ఓకే పద. కమ్ ఆన్. మీ పిల్లాడు మీ ఇష్టం. అమ్మా అది కాదమ్మా, పన్నీకి బోర్డింగ్ స్కూలే బెటర్ అని. నిన్ను చిన్నప్పుడే అక్కడేస్తే ఇప్పుడు ఈ మాట అనకపోయేవాడివిరా. ఇద్దరిని పెంచడానికే నానా అవస్థలో పడుతున్నామంటారేంట్రా? మరి ఆ రోజుల్లో నేను మీ 5గురిని పెంచి పెద్ద చేయలేదా? ఇప్పుడు మీరంతా పెద్ద ఉద్యోగాలు చేయట్లేదా? రేయ్, మీ నాన్న చనిపోయినప్పుడు నీకు 5 ఏళ్లరా. అక్క, నువ్వు చూస్తున్నావుగా,
నిన్న రాత్రి మేము ఇంట్లో ఉండగానే వాడు ఏం చేశాడు? వాడికి ఏదైనా జరగరాంది జరిగితే వాడు ఇంట్లో ఏం చేస్తున్నాడో నన్ను భయపడుతూ మేము ఆఫీస్లో వర్క్ చేయలేం. పోన్లేరా, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నెక్స్ట్ ఇయరా? నన్ను లేదక్క, ఏం చేసినా వాడి కోసమే. వాడికి స్పెషల్ కేరింగ్, స్పెషల్ అటెన్షన్ కావాలి. నువ్వేమంటావు మా పూజ? నాకు ఇష్టం లేదు, కానీ మీ బ్రదర్ చెప్పే మాటలు వింటుంటే నేను కన్విన్స్ అవుతున్నాను. ఎవ్రీ సాటర్డే డ్రాప్ చేసి మండే తీసుకెళ్తారంట. ఇష్టం. మేడం, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడే మాట్లాడండి.